డే 45 టు డే 49 ఆఫ్ ఎర్నింగ్ 10 lakhs in 100 days. సో మనం 49 డేకి వచ్చేసాం గైస్. నెక్స్ట్ అలాగే నేను మీకు చెప్పాను కదా మనకి రియల్ ఎస్టేట్ క్లయింట్ యాడ్ పెడతానని చెప్పేసి ఆ యాడ్ పెట్టాము. నెక్స్ట్ దానికి లీడ్స్ వస్తున్నాయి, అలాగే ఎంక్వైరీస్ కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే ఒక ప్లాట్ కూడా సేల్ అవ్వలేదు, అంటే బిజినెస్ ఏం జరగలేదు. ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయి. ఒకవేళ ఏమైనా బిజినెస్ జరిగినా ఏమైనా ప్లాట్స్ సేల్ అయినా కూడా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి బ్లూ ఫ్లాష్ మీడియాకి ఒక వెబ్సైట్ చేస్తున్నానని చెప్పాను కదా, అది ఫైనల్లీ కంప్లీట్ చేసేసాను గైస్. లైక్ ఎలాగంటే ఈ వీడియో పోస్ట్ చేసే టైం కి అది వెబ్సైట్ మన వెబ్సైట్ లైవ్ లో ఉంటది అనమాట. సో ఒకవేళ మీరు మన వెబ్సైట్ ని చెక్ చేయాలనుకుంటే మనకు బ్లూ ఫ్లాష్ మీడియా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో బయోలో యాడ్ చేస్తాను లింక్ ని. బ్రో వెబ్సైట్ చేయడానికి ఎన్ని డేస్ ఎందుకు తీసుకున్నావు బ్రో అంటే, నేను ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి ఒక 15 days పైన అయింది. సో దానికి రీజన్ ఏంటంటే నా వెబ్సైట్ నేనే చేశాను, అంటే వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేకుండా నేనే చేసుకున్నాను. ప్లస్ నా వర్క్స్ వేరే వర్క్స్ చూసుకుంటూ ఈ వెబ్సైట్ చేశాను కాబట్టి ఇన్ని డేస్ పట్టింది అనమాట, ఓకేనా. సో ఫైనల్లీ వెబ్సైట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం కూడా మన బిజినెస్ కి యాడ్స్ రన్ చేసుకోవాలి, అంటే గూగుల్ యాడ్స్ కానీ, యూట్యూబ్ యాడ్స్ కానీ, సోషల్ మీడియా మార్కెటింగ్ కానీ స్టార్ట్ చేయాలి. అంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రెడీగా ఉన్నాము మనం మార్కెట్ లోకి వెళ్ళడానికి, ఓకేనా. ఈ వీడియో ఎంత గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై.